ఓం నమో వెంకటేశాయ. కాలవర్షణ పూజిత కామధర్షణ సూచిత గోవింద గోవింద. సర్వాంశ్చ కామాన్ ప్రదదాసి నృభ్యః సద్ధర్మపూతాతిశుభాత్మవద్భ్యః సర్వార్థహానేతు విచక్షణేభ్యః స్వకీయ సౌఖ్యం ప్రతనోషి సద్భ్యః అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. చాలా విఘ్నాలు వస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయమని ప్రార్థించుకుంటూ శ్రీమన్మహాగణాధిపతి ప్రార్థనా శ్లోకాలతో మొదలుకొని ప్రార్థనా శ్లోకాలన్నిటినీ చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమస్తుభ్యం గణేశాయ భక్త హృత్పద్మవాసినే విఘ్నాద్రిభేదే దంభోళి మూర్ధన్యాయ నమో నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. ఆగమ ప్రతిపాద్యాయ యాగమాలావితానినే ఆగమాపాయ వర్జ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణాఖ్య జగదేకగురోపదిష్టం శేషాభిధానసనకాదివరైः సమాప్తం శ్రీవ్యాససూతశుకనారదమౌనిజప్తం మంత్రం శివం జపత భాగవతం సుగుప్తం. శ్రీ గురుభ్యో నమః. 21వ అధ్యాయంలో కృపాచార్యుడు కృపి వీళ్ళని గురించి ప్రస్తావన చేశారు. అంతవరకు ఆ వంశంలో వచ్చిన మహానుభావులందరినీ వర్ణించుకుంటూ వచ్చారు. 22వ అధ్యాయాన్ని శ్రీశుకుల వారు ఇలా ప్రారంభిస్తున్నారు. శ్రీశుక ఉవాచ. మిత్రేయుశ్చ దివోదాసాత్ చ్యవనస్తత్సుతో నృప సుదాసః సహదేవోథ సోమకో జంతు జన్మకృత్ అనే శ్లోకంతో శతానందుడి కుమారుడు దివోదాసుడు అని చెప్పారు కదా. శతానందుడికి యుగలం అంటే కవల పిల్లలు పుట్టారు అని చెప్పారు కదా. లేదు, ముద్గలాత్ మిథునం ముద్గలాత్ భార్మ్యాత్ దివోదాసః పుమానభూత్ అని మొదలుపెట్టారు కదా. ముద్గల మహర్షి గారికి పుట్టినటువంటి దివోదాసుడికి మిత్రేయుహు అనే ఆయన పిల్లవాడు. మిత్రేయుశ్చ దివోదాసాత్ ముద్గల కుమారుడైనటువంటి దివోదాసుడికి మిత్రేయుహు అనే ఆయన పిల్లవాడు. ఈ మిత్రేయుడికి చ్యవనః అనే ఆయన పిల్లవాడు. చ్యవనస్తత్సుతో నృప. ఈ చ్యవనుడికి సుదాసః అనేవాడు పిల్లవాడు. ఈ సుదాసుడికేమో సహదేవోథ సహదేవుడు అనేవాడు పిల్లవాడు. ఈ సహదేవుడికి సోమకః అనే ఆయన, సోమకుడికేమో జంతుః అనే ఆయన పిల్లవాడు. జంతు జన్మకృత్. మిత్రేయుశ్చ దివోదాసాత్ చ్యవనస్తత్సుతో నృప సుదాసః సహదేవోథ సోమకో జంతు జన్మకృత్. తస్య పుత్రశతం తేషాం యవీయాన్ పృషతః సుతః ద్రుపదో ద్రౌపదీ తస్య ధృష్టద్యుమ్నాదయః సుతాః. ఈ జంతువు అనే ఆయనకే తస్య పుత్రశతం 100 మంది పిల్లలు ఉన్నారు అని ఒక కథనం. అలా కాదు, సోమకుడు అనే ఆయనకేమో ఆయనకి పుత్రశతం తస్య పుత్రశతం 100 మంది పిల్లలు ఉన్నారు అని అంటారు. తేషాం యవీయాన్ పృషతః సుతః. వాళ్ళలో అందరికంటే చిన్న పిల్లవాడు పృషతః అనే ఆయన. ఆయనకి ద్రుపదః అనే ఆయన పిల్లవాడు. ద్రుపదః. ఆ ద్రుపదుడు మనకు తెలిసినవాడే. ద్రుపదస్య ద్రౌపది
ఆయనకి ద్రౌపది అనే పిల్లవాడు, ఆ ఆడపిల్ల. ధృష్టద్యుమ్నాదయ, ధృష్టద్యుమ్నుడు, శిఖండి మొదలైనటువంటి వాళ్ళు మగపిల్లల వాళ్ళు. ఇలా పెట్టారు. వీళ్ళందరూ పాంచాల వంశానికి చెందినటువంటి వాళ్ళు. ఇందులో మనం సోమకః అని అనుకున్నాం కదా, సోమకుడికి జంతు అనే ఆయన పిల్లవాడు పుట్టాడు. తర్వాత ఎవరో మహానుభావుడు ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని విని ఈయన స్వశరీరంలోని భాగాలనే హోమం చేస్తూ వచ్చాడు. ఆ హోమం చేసిన దానికి ప్రతిఫలంగా 100 మంది పిల్లలు పుట్టారు అనే కథనం ఒకటి ఉంది. ఆ కథనం ప్రకారం సోమకుడికి 100 మంది పిల్లలు అవ్వాలి. ఇంకో కథనం ప్రకారం జంతువు గారికి 100 మంది పిల్లలు అవ్వాలి. ఏ కథనం తీసుకున్నా పర్వాలేదు. 100 మంది పిల్లలు. ఆ 100 మందిలో పురుషతుడు అనే ఆయన చిన్న ఆయన, ఆయనకి ద్రుపదుడు కొడుకు, ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు, శిఖండి. ఇలా వాళ్ళ వంశం పెరిగింది. ధృష్టద్యుమ్నాత్ ధృష్టకేతు భార్మ్యా పంచాలకా ఇమే యోజమీఢసుతో హ్యన్యః రిక్ష సంవరణస్తతః. ఈ ధృష్టద్యుమ్నుడికి ధృష్టకేతువు అనే ఆయన. వీళ్ళందరూ కూడా ఈ భర్మ్యాశ్వుడి యొక్క వంశానికి చెందిన వాళ్ళు. భర్మ్యాశ్వుడి వంశమే క్రమక్రమంగా పాంచాల వంశంగా మారింది. ఆ పాంచాల వంశంగా పంచాలకాహ ఇమే. వీళ్ళ పంచాలం అనే పేరు వచ్చింది కదా, ఆ పంచాల రాష్ట్రానికి లేదా ఈ పాంచాల వంశానికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ రాజులు. మనం గత అధ్యాయంలో 21వ అధ్యాయంలోని 21వ శ్లోకంలో అజమీఢ అని ఒక ఆయన గురించి చెప్పుకున్నాము. ఆ అజమీఢ సుతుడు ఆయన వంశాన్ని ఒకవైపు వర్ణించుకుంటూ వచ్చారు. ఆయనకి ఇంకొక పిల్లవాడు కూడా ఉన్నాడు, రిక్ష అని ఆయన పేరు. ఆ రిక్షుడికి క్రమంగా మళ్ళీ వంశాభివృద్ధి కలిగింది. సంవరణ, ఆయనకి రిక్షుడికి కొడుకు సంవరణుడు ఆయన పుట్టాడు. క్రమంగా వాళ్ళ వంశం కూడా పెరిగింది. ధృష్టద్యుమ్నాత్ ధృష్టకేతు భార్మ్యా పంచాలకా ఇమే యోజమీఢ సుతోహ్యన్యః రిక్ష సంవరణస్తతః. తపత్యాం సూర్యకన్యాయాం కురుక్షేత్రపతి కురు పరీక్షిత్ సుధనుర్జహ్ను నిషధాశ్వ కురోస్సుతాః. అజమీఢుడు ఒక వంశం గురించి చెప్పారు కదా, రెండో వంశం గురించి ఎందుకు మాట్లాడాలి, రెండో పిల్లవాడి ద్వారా వచ్చిన వంశం గురించి ఎందుకు మాట్లాడాలి అంటే ఆ వంశమే వివంశం అని చెప్పడానికి మొదలుపెట్టారు. ఈయన సంవరణుడు అని ఆయన ఉన్నాడు కదా, ఈయన సంవరణుడికి తపతి అనే సూర్యుడి కుమార్తెని భార్యగా ఇచ్చారు. తపత్యాం సూర్యకన్యాయాం. ఈ తపతి సంవరణుడు వీళ్ళిద్దరికీ కురుహు అనే ఆయన పుట్టాడు. ఆయన పేరుతోనే ఈ వంశానికి కురువంశం అని పేరు వచ్చింది. వీళ్ళకి కౌరవులు అనే పేరు వచ్చింది. ఈ కురువు అనే ఈయనకి యజ్ఞాలంటే పిచ్చి, ఎప్పుడూ యజ్ఞాలు చేయాలి అనేటువంటి సంకల్పంలో ఉండేవాడు. ఆ యజ్ఞాలు చేయడానికి కూడా ఒకే ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఒకే ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో యజ్ఞాల మీద యజ్ఞాలు చేస్తూనే వచ్చాడు. వస్తే ఒకరోజు ఇంద్రుడు ప్రత్యక్షమై ఎందుకు ఈ రకంగా యజ్ఞాలు చేస్తున్నావు, ఎందుకు ఇక్కడే చేస్తున్నావు అని అడిగాడు. అడిగితే ఇంద్రుడిని ఈయన వరం అడిగాడు. ఏం లేదు, నా తర్వాత ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఏ పుణ్యకార్యం ఏ ధర్మకార్యం చేసినా సరే చివరికి ప్రాణత్యాగం చేసినా సరే వాళ్ళకి సద్గతి కలగాలి. వాళ్ళందరికీ నా తర్వాత తరాల వాళ్ళందరికీ మనుషులందరికీ కూడా సద్గతి కలగటానికి ప్రదేశాన్ని శుద్ధి చేయడం కోసం ఈ పని చేస్తున్నాను అని చెప్పాడు. ఇంద్రుడిని వరం అడిగాడు. ఇంద్రుడు వరం ఇచ్చాడు. వరానికి తగ్గట్లుగానే కురుక్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధమైన ఒక మంచి క్షేత్రం తయారైంది. ఆ కురుక్షేత్రపతి, కురుక్షేత్రాన్ని తయారు చేసినవాడు ఈ కురువు గారే. కురువు అనే పేరుతోనే కురుక్షేత్రం తయారైంది. కురుక్షేత్రం అంటే ఎన్నో యజ్ఞయాగాదులు జరిగిన క్షేత్రం. ఏ ధర్మకార్యం చేసినా, ఏ పుణ్యకార్యం, ఏ మంచి కార్యం చేసినా సరే ఫలితం అద్భుతంగా ఉండేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశాన్ని తయారు చేసిన కురువు గారు ఈయన. ఈ కురువు గారికి పరీక్షిత్తు, సుధను, జహ్ను, నిషధాశ్వ అని 4 పిల్లలు. క్రమంగా కురోస్సుత వీళ్ళు పెరిగారు. వీళ్లలో సుహోత్రోభూత్ సుధనుష చ్యమనోథ తతఃకృతి వసుస్తస్యోపరిచర బృహద్రథ ముఖాస్తతః. సుధను అని రెండో ఆయన ఉన్నాడు కదా, ఆ రెండో ఆయనకి సుహోత్ర అని పిల్లవాడు. ఈ సుహోత్రుడికేమో చ్యవన, మళ్ళీ పిల్లవాడు పుడితే చ్యవన అని పేరు పెట్టుకున్నారు. చ్యవన అనే పేరు ఫేమస్ అనుకుంటాను, అప్పట్లోనూ చాలామందికి పెట్టుకున్నారు. ఈ చ్యవనుడికి కృతి అనే ఆయన పిల్లవాడు. ఈ కృతికి వసుహు అనే ఆయన పిల్లవాడు. ఈ వసువు అనే ఆయన యోగశక్తిని సాధించాట చిన్నప్పుడే. ఎలాంటి యోగశక్తి అంటే ఆయనకి ఎప్పుడూ భూమి మీద కాళ్ళు పెట్టకుండా
పెట్టవలసిన అవసరం లేకుండా దివ్య విమానం కూడా ఒకటి యోగశక్తితో అమరింది. అందువల్ల భూమి మీద కాలు పెట్టడు, కాలు నేల మీద పెట్టడు అనే పేరుతో ఇన్ని ఉపరిచర వసువు, ఎప్పుడూ ఆకాశంలోనే తిరుగుతూ ఉంటాడు అని పిలిచేవాళ్ళు. ఈయన పేరు అసలు వసువు, కానీ ఉపరిచర అని బిరుదు ఈయనకి తగిలింది. దాంతో ఉపరిచర వసువు అనే పేరుతో ఈయన ప్రసిద్ధికి వచ్చాడు. వసుస్తస్య ఉపరిచర. ఆయన ఎప్పుడూ నేల మీద కాలు పెట్టేవాడు కాదు, నేల మీద నడిచేవాడే కాదు, ఆకాశంలోనే ఆయన కాళ్ళు ఎప్పుడూ ఎగిరేవి, ఎప్పుడూ దివ్య విమానంలోనే తిరుగుతూ ఉండేవాడు. నిజానికి మహాభారత కథ మొత్తం ఒక మార్పు రావటానికి ప్రాథమికమైన కారణం ఈయన కూడాను. ఈ వసువు గారికి బృహద్రథ అనే ఆయన పిల్లవాడు, ఇంకా ముఖాహ, ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలందరూ ఈయన క్రమంగా పుట్టుకొచ్చారు. సుహోత్రోభూత్ సుధనుష చ్యవనోథ తతఃకృతి వసుస్తస్యోపరిచర బృహద్రథ ముఖాస్తతః. కుశాంబ మత్స్యపత్రి అగ్రయచేది పాద్యాశ్చ చేదిపాహ బృహద్రథాత్ కుశాగ్రోభూత్ ఋషభస్తస్య తత్సుతః. ఈయనకి బృహద్రథుడికి లేదా ఈయనకే ఉపరిచర వసువు గారికే కుశాంబ, మత్స్యపత్రి, అగ్రచేది లేదా చేదిపాద్య ఇలాంటి పేర్లతో పిల్లలు పుట్టారు. వీళ్ళలో క్రమంగా కొంతమంది చేది దేశం అనే పేరుతో శిశుపాలుడు ఏలిన రాజ్యం ఉంది కదా, ఆ దేశాన్ని నిర్మించుకుని అక్కడ రాజులుగా ఎక్కువ మంది సెటిల్ అయ్యారు. చేదిపాహ వీళ్ళందరూ చేది రాజ్యానికి వెళ్ళిపోయారు. కురువంశంలో ఈ హస్తినాపురంలో వీళ్ళందరూ నిలవలేదు. వీళ్ళందరూ వేరు రాజ్యాలకి వాళ్ళ పిల్లలు పెరిగితే, వంశం పెరిగితే, అవసరాలు పెరిగితే రాజ్యాలు కూడా పెరగాలి కదా, అలా రాజ్యాలు పెరిగినాయి, ఎటో వెళ్ళారు వాళ్ళు. వీళ్ళలో బృహద్రథుడు అనే ఆయన గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కదా, బృహద్రథ ముఖాస్తతః అని. ఆ బృహద్రథుడు యొక్క పిల్లలు బృహద్రథం పిల్లవాడు కుశాగ్రహ, బృహద్రథాత్ కుశాగ్రహ అభూత్. ఈ కుశాగ్రుడికి వృషభ అనే ఆయన పిల్లవాడు, ఋషభస్తస్య తత్సుతః. కుశాంబ మత్స్యపత్ యగ్ర చేదిపాద్యాశ్చ చేదిపాహ బృహద్రథాత్ కుశాగ్రోభూత్ ఋషభస్తస్య తత్సుతః. జజ్ఞే సత్యహితోపత్యం పుష్పవాంస్తత్సుతో జహుః అన్యస్యాంచాపి భార్యాయాం శకలే ద్వే బృహద్రథాత్. ఇందులో వృషభ అనే ఆయన ఉన్నాడు కదా, ఆయనకి సత్యహిత, ఆయనకి పుష్పవంతుడు అనే ఆయన పుట్టాడు. సత్యహితుడు పిల్లవాడు పుట్టాడు. సత్యహితుడికేమో పుష్పవాన్ అనే పిల్లవాడు పుట్టాడు. తత్సుత జహుహు, ఆయనకి జహ్ను లేదా జహుహు అనే పేరుతో పిల్లవాడు పుట్టాడు. ఇలా ఆయన వంశం, బృహద్రథుడి వంశం ఒకవైపు పెరిగింది. ఒకవైపు పెరిగితే ఈ లోపల అన్యస్యాంచాపి భార్యాయాం శకలే ద్వే బృహద్రథాత్. ఈయనకి బృహద్రథుడికి ఇంకో భార్య కూడా ఉండేది. ఆ భార్యకి ఒక పిల్లవాడి ముక్క పుట్టింది. అన్యస్యాంచాపి భార్యాయం, ఒక భార్య, మొదటి భార్య, రెండో భార్య, ఈ భార్యలిద్దరికీ 2 ముక్కలు పుట్టినాయి. శకలే ద్వే బృహద్రథాత్. ఈ బృహద్రథుడికి 2 భార్యలకి 2 పిల్లల భాగాలు పుట్టినాయి. ఇది ఎలా జరిగింది అంటే, ఈయనకి బృహద్రథుడికి పిల్లలు పుట్టారు, పిల్లలకి పిల్లలు, అలా పెరుగుతోంది, వంశం పెరుగుతూ ఉండగా ఈయనకి ఎందుకో మనస్సుకి చాలలేదనిపించింది, మనస్సుకి కష్టం అనిపించింది, ఇంకా పిల్లలు కావాలని అనిపించి అడవిలో చండకౌశిక మహర్షి గారిని, ఒక పెద్ద మహర్షి గారు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన ఏదో యోగ సమాధి స్థితిలో ఉండగా వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి నాకు సంతానం ప్రసాదించండి అని ప్రార్థించాడు. ఆ చండకౌశికుడేమో పాపం యోగ సాధనలో ఉన్నాడు, ఆ సమాధి స్థితి దాని మధ్యలో ఉన్నాడు ఆయన. ఈయన వచ్చి కాళ్ళ మీద పడితే ఈయనతో మాట్లాడడం అనేది టైం వేస్ట్ అనుకున్నాడు ఆయన. ఈయనతో మాట్లాడుతూ కూర్చుని నువ్వు అలా చెయ్యి, ఇలా చెయ్యి, ఈ నియమాలను పాటించు, ఆ నియమాలు పాటించు, అసలు నీకు ఎంతమంది పిల్లలు, వంశాభివృద్ధి జరిగిందా లేదా, ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైం వేస్ట్ అనుకున్నాడు. ఈ లోపల అనుకోకుండా దైవయోగంతో పైనుంచి ఆయన మామిడి చెట్టు కింద కూర్చున్నట్టున్నాడు, పైనుంచి ఒక మామిడి పండు పడింది. మామిడి పండు పడితే ఆ మామిడి పండు తీసుకుని చండకౌశ మహర్షి గారు, ఈ మామిడి పండు తీసుకెళ్ళి నీ భార్యకి ఇవ్వు, నీ భార్యకి ఇస్తే మంచి సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించాడు. తన యోగ శక్తితో, యోగ సిద్ధి ప్రభావంతో మామిడి పండుని ప్రసాదించాడు. ఈ బృహద్రథుడు ఏం చేశాడు, మామిడి పండు ఒక భార్యకి ఇస్తే రెండో భార్యకి కోపం రావచ్చు,
ఏ మహర్షి గారు ప్రసాదం ఇస్తే ఒక భార్యకే ఇస్తావా, రెండో భార్యకి ఇవ్వవా అని ఎవరికైనా కోపం రావచ్చు. పిల్లలు లేని భార్యకి ఇచ్చినా సరే పిల్లలున్న భార్యకు కోపం రావచ్చు. మనం ఆ ఛాన్స్ ఎందుకు తీసుకోవాలి అని దాన్ని సగం కోశాడు. సగం కోసి ఈ భార్యకో ముక్క ఆ భార్యకో ముక్క ఇచ్చాడు. ఆశ్చర్యం ఏంటంటే నెలలు నిండిన తర్వాత ఈ భార్య ఓ ముక్కని ఆ భార్య ఓ ముక్కని కన్నది. ఇప్పుడు పిల్లవాడి ముక్క అంటే ఒక కన్ను ఒక చెయ్యి ఒక కాలు, రెండో కన్ను రెండో చెయ్యి రెండో కాలు అని ఈ 2 ముక్కలు ఇద్దరు భార్యలకి పుట్టారు. ఆయనేమో ఒక పిల్లవాడు పుట్టేందుకు వీలుగా పండు మొత్తాన్ని మంత్రించి ఇస్తే ఈయన దాన్ని 2 ముక్కలు చేసి ఇద్దరు భార్యలకి ఇస్తే 2 ముక్కలు పుట్టినాయి. ఇప్పుడు 2 ముక్కల్ని ఏం చేసుకుంటారు? పిల్లవాడు కాదు కదా, ఏ ముక్క పిల్లవాడు కాదు. దాంతో తే మాత్రా బహిరుత్సృష్టే జరయా చాభిసంధితే జీవజీవేతి క్రీడంత్యా జరాసంధో భవత్సుతః. ఈ పిల్లల ముక్కల్ని ఏం చేసుకోలేక తల్లులు ఇద్దరూ ఈ పిల్లల ముక్కల్ని కోట బయట పారేయించారు. తే మాత్రా బహిరుత్సృష్టే 2 ముక్కలు కూడా వాళ్ళ తల్లుల చేత బయట పారేయబడ్డాయి, బయట పారేయించేసేసారు. ఈ లోపల దైవయోగంతో అటుగా ఒక రాక్షసి జర అనే పేరుతో రాక్షసి వెళుతూ వెతుక్కుంటోంది. రాత్రిపూట ఏదో తినటానికి ఏమన్నా దొరుకుతుందా, ఆడుకోవడానికి ఏమన్నా దొరుకుతుందా అని వెతుక్కుంటూ ఉంటే ఈ ముక్కలు కనిపించినాయి, పిల్లల ముక్కలు కనిపించినాయి. ఆ రాక్షసికే ఆశ్చర్యం వేసి ఏంటి 2 ముక్కలు ఉన్నాయి ఏంటి ఇది అని అనుకుని 2 ముక్కల్ని కలిపి చూద్దామని ఒకసారి కలిపి చూసింది. జరయాచ అభిసంధితే. కలిపి చూద్దామనే ఐడియా పాపం వీళ్ళ తల్లిదండ్రులకే రాలేదు, కానీ ఈ ముక్కల తల్లిదండ్రులకే రాలేదు, కానీ ఈ రాక్షసికి వచ్చింది. ఆ రాక్షసి దాని ప్రకారం కలిపి చూసేసరికి పిల్లవాడు కేరమన్నాడు. 2 భాగాలు కలిసిపోయి ఒకసారి కేరమన్నాడు. దాంతో జీవ అంది. తినటానికి ఏవైనా జంతువు దొరికితే తినటానికి వచ్చిన ఈ జర అవసరమైతే పసికందు అక్కడ పడి ఉంటే ఆ పసికందునైనా తినవలసినటువంటి జర అనే రాక్షసి కాస్త జీవ అని అంది. నువ్వు బతుకు నాయనా, నేను కలిపేసరికి బతికేవు కదా, నువ్వు బతుకు అంది. క్రీడంత్యా ఆటలాడుకుంటూ ఆ పిల్లవాడితో ఆటలాడుకుంటూ తీసుకొచ్చి మళ్ళీ మహారాజుకే ఇచ్చింది. అందులో వాళ్ళిద్దరికీ కొంచెం కన్వర్జేషన్ జరిగింది. ఉత్తినే ఇవ్వలేదు, ఏదో ఒక షరతులతో ఇచ్చింది, లేదా అమ్మినట్టుగానే ఇచ్చింది. కానీ ఈ జర అనే రాక్షసి ముక్కల్ని కలిపితే తయారయ్యాడు కాబట్టి ఈ పిల్లవాడికి జరాసంధ అనే పేరు వచ్చింది. జరాసంధో భవత్సుతః. ఈ రకంగా జరాసంధుడు వీళ్ళ వంశం అభివృద్ధి మొదలైంది. తే మాత్రా బహిరుత్సృష్టే జరయా చాభిసంధితే జీవజీవేతి క్రీడంత్యా జరాసంధో భవత్సుతః. తతశ్చ సహదేవోభూత్ సోమాపి యశ్రుతశ్రవాః పరీక్షిదనపత్యోభూత్ సురథో నామ జాహ్నవః. ఈ జరాసంధుడికి సహదేవుడనే పిల్లవాడు, ఈ సహదేవుడికేమో సోమాపి అనేవాడు పిల్లవాడు, సోమాపికేమో శృతశ్రవాః అనే ఆయన పిల్లవాడు. ఇలా జరాసంధుడితో కూడినటువంటి బృహద్రథుడి యొక్క వంశం క్రమక్రమంగా పెరిగింది. మనం ఈ బృహద్రథుడు వీళ్ళ మాటను ఎందుకు తీసుకొచ్చాము అంటే కురువు గారి పిల్లల్లో సుధనుషుడు అనే ఆయన ఉన్నాడు. సుధనుషుడు యొక్క వంశం ఇది. ఆయన వంశం ద్వారా పెరిగినటువంటి వంశాలు ఇవన్నీను. ఆ కురువు గారికే పరీక్షిత్తు అనే ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు పిల్లవాడు. ఆ పరీక్షిత్తు అనపత్య అభూత్. ఆయనకి పిల్లలు లేరు, దాంతో ఆయన వంశం గురించి మాట్లాడుకోక్కర్లేదు. ఈ కురువు గారికే పరీక్షిత్తు, సుధను, జహ్ను అని 3వ పిల్లవాడు. ఆ 3వ పిల్లవాడికి సురథ నామ జాహ్నవః, సురథుడు అనే పిల్లవాడు పుట్టాడు. తతశ్చ సహదేవోభూత్ సోమాపిరి యశ్రుతశ్రవాః పరీక్షిదనపత్యోభూత్ సురథో నామ జాహ్నవః. తతో విదూరథస్తస్మాత్ సార్వభౌమస్తతోభవత్ జయసేనస్తత్తనయః రాధికోతో అయుతో హ్యభూత్. ఈ సురథుడికేమో విదూరథుడనే పిల్లవాడు, విదూరథుడికేమో సార్వభౌముడు, ఆ సార్వభౌముడికేమో జయసేనుడు, జయసేనుడికేమో రాధికుడు, రాధిక పుల్లింగం ఇది, రాధికుడికేమో అయుత అనే ఆయన. వీళ్ళందరూ క్రమంగా పిల్లలుగా పుట్టారు. తతో విదూరథస్తస్మాత్ సార్వభౌమస్తతోభవత్ జయసేనస్తత్తనయః రాధికోతో యుతో హ్యభూత్. తతశ్చ క్రోధనస్తస్మాత్ దేవాతిథిరముష్య చ ఋష్యస్తస్య దిలీపోభూత్ ప్రతీపస్తస్య చాత్మజః. ఈ అయుతుడికేమో క్రోధనుడు అనేవాడు పిల్లవాడు, క్రోధనుడికేమో దేవాతిథి అనే ఆయన, దేవాతిథి గారికేమో ఋష్య అనే ఆయన, ఋష్యుడికేమో దిలీపుడు, దిలీపుడికేమో ప్రతీప అనే ఆయన పిల్లవాడు.
తతశ్చ క్రోధనస్తస్మాత్ దేవాతిథిరముష్య చ ఋష్యస్తస్య దిలీపోభూత్ ప్రతీపస్తస్య చాత్మనః. ఈ ప్రతీపుడికేమో దేవాపి శంతనుస్తస్య బాహ్లీక ఇది చాత్మజాః పితృరాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనం గతః. ఈ ప్రతీపుడికి ముగ్గురు పిల్లలు. దేవాపి శంతను బాహ్లీక అని ముగ్గురు పిల్లలు. ఇందులో పెద్దవాడు దేవాపి. ఈ దేవాపి పుట్టు వైరాగ్యవంతుడు. పుట్టిన వెంటనే వైరాగ్యం వచ్చింది ఈయనకి. దాంతో కాస్త ఊహ తెలిసేసరికి పితృరాజ్యం పరిత్యజ్య తండ్రి గారి రాజ్యాన్ని వదిలిపెట్టేసేసి దేవాపి వనం గతః తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. తనకి రాజ్యం రావలసి ఉంది, రావలసిన రాజ్యం నాకు వద్దు అని చెప్పలేదు, ఎవరికి ఏమీ మాటామంతి లేకుండానే వెళ్ళిపోయాడు. దేవాపి శంతనుస్తస్య బాహ్లీక ఇది చాత్మజాః పితృరాజ్యం పరిత్యజ్య దేవాపిస్తు వనం గతః. పెద్దన్నగారు రాజ్యం వదిలి వెళ్ళిపోయాడు అంటే రెండో వాడికే కదా రాజ్యం రావాలి. దాంతో రెండో పిల్లవాడు శంతను ఆయనకి రాజ్యం ఇచ్చారు. అభవత్ శంతను రాజా ప్రాంగ్ మహాభిష సంజ్ఞితః యయం కరాభ్యాం స్పృశతి జీర్ణం యౌవనమేతి సహ. అభవత్ శంతను రాజా. దాంతో రెండో పిల్లవాడు శంతనుడు రాజయ్యాడు. ఈ శంతనుడు సామాన్యుడు కాడు. ఈయన పేరు గత జన్మలో మహాభిష అని పేరు. ప్రాక్ మహాభిష సంజ్ఞితః అప్పుడే చాలా పెద్ద యోగ సాధన చేసినవాడు, చాలా గొప్పవాడు. ఈ జన్మలో కూడా యోగసిద్ధులు బాగా ఉన్నవాడు. ఎలాంటి యోగసిద్ధులు ఈయన దగ్గర ఉండేవంటే యం కరాభ్యాం స్పృశతి వృద్ధం. ఎవరైనా ముసలివాడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చేతులతో ఆ ముసలివాడిని కనుక ముట్టుకుంటే లేదా రెండు చేతులతో ఒకసారి ముట్టుకుంటే ఎంత ముసలివాడైనా సరే మళ్ళీ యౌవనవంతుడిగా తయారైపోయేవాడు. ఆయన చేతిలో అంత శక్తి ఉండేది. అభవత్ శంతను రాజా ప్రాంగ్ మహాభిష సంజ్ఞితః యం కరాభ్యాం స్పృశతి జీర్ణం యౌవనమేతి సహ. ఇంతేకాదు శాంతిమాప్నోతి చైవాగ్ర్యాం కర్మణా తేన శంతను సమాద్వాదశ తద్రాజ్యే నవవర్ష యదా విభు. ఇంతేకాదు ఆయన గనక ఎవరినైనా ముట్టుకుంటే, వృద్ధుల్ని ముట్టుకుంటే వాళ్ళు యౌవనవంతులైపోతారు. అలా కాకుండా యౌవనవంతుల్ని ముట్టుకుంటే లేదా ఎవరైనా కష్టాల్లో వస్తే వాళ్ళని ముట్టుకుంటే అంటే శాంతిమాప్నోతి చైవాగ్ర్యాం, ఎన్ని కష్టాలున్నా సరే మనశ్శాంతి లభించిపోయేది. ఈయన ఎవరినైనా ముట్టుకుంటే ఆ ముట్టుకున్న వాళ్ళకి మనశ్శాంతి లభించేది. శాంతిమాప్నోతి చైవాగ్ర్యాం ఎంతటిది అంటే ఎంత కష్టం ఉన్నా తీరేంత మహాశాంతి కలిగేది. జనాలు కోరుకునేటువంటి మహాశాంతి ఈయన ముట్టుకుంటే కలిగేది. అందువల్ల అందరికీ శం తనోతి ఇది శంతను అని పేరు సార్థకమైంది. అందరికీ సుఖాన్ని కలిగిస్తాడు, ఎంతటి వాళ్ళకైనా సరే శాంతి కలిగిస్తాడు, ఎంత వాడికైనా సరే కష్టాన్ని పోగొడతాడు అనే పేరుతో, అనే అర్థంతో ఈయన పేరు సార్థక పడిపోయింది. అయితే ఇంతటి మహారాజు గారు రాజ్యానికి వస్తే ఆయన పట్టాభిషేకం చేయించుకున్న దగ్గర నుంచి 12 ఏళ్ల పాటు వర్షం లేదు రాజ్యంలో. 12 ఏళ్ల పాటు కరువు తాండవం ఆడింది. సమాద్వాదశ తద్రాజ్యే నవవర్ష విభు. 12 ఏళ్ళు కరువు వచ్చేసరికి ప్రజలంతా తల్లడిల్లిపోయారు. ముందు కాస్త వీటిల్లో ఉండే కోశాగారంలో ఉండే ధాన్యాలు అవన్నీ పంచిపెడతారు, లేదా ఎక్కడి నుంచైనా తెప్పిస్తారు, కొంత ఏదో మేనేజ్ చేయాలని చూస్తారు. అలా ఎంత చూసినా సరే 12 సంవత్సరాలు కరువు వచ్చేసరికి ప్రజలంతా తల్లడిల్లిపోయారు. ధర్మానికే ఓటు వేసే రోజులవి, ధర్మాన్నే ప్రధానంగా అనుకునేటువంటి రోజులవి. దాంతో రాజుగారు ఏమైనా అధర్మం చేశాడా, రాజుగారి అధర్మంతోనే ఈ కరువు వచ్చిందా అని ఒకసారి పెద్దలందరూ కలిసి కూర్చుని ఆలోచించారు. అలా ఆలోచించి ఇది రాజుగారి తప్పుతోనే వచ్చిన కరువు అని తేల్చారు. తేల్చి ఆయనతోనే చెప్పేశారు. ఏమని చెప్పారు? శంతనుర్బ్రాహ్మణైరుక్తః పరివేత్తాయమగ్రభుక్ రాజ్యం దేహ్యగ్రజాయాషు పురరాష్ట్ర వివృద్ధయే. ఇది నీదే తప్పు, నీ తప్పు వల్లే జరిగింది అన్నారు. ఏం తప్పు? రాజ్యంలోకి రావటమే తప్పు. ఎలా తప్పు? మీ అన్నగారు నేను రాజ్యం మళ్ళీ ఇక మీద చెయ్యను, నాకు రాజ్యం వద్దు, నువ్వు రాజ్యం తీసుకో అని నీకేమైనా పర్మిషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆయన పట్టాభిషేకం చేసుకున్న తర్వాత, ఆయన కాలం తీరిన తర్వాత నీకు పట్టాభిషేకం చేశారా? చేయలేదు. ఆయనకంటే ముందే నీకు పట్టాభిషేకం చేశారు. ఆయనకి పట్టాభిషేకమే చేయకుండా ఆయనకంటే ముందు నీకు చేశారు. చేస్తే నువ్వు పరివేత్తమయ్యావు.
పరివేత్త అయం అగ్రభుక్, అన్నగారి కంటే ముందు రాజ్యంలో కూర్చుని పట్టాభిషేకం చేయించుకున్నావు కాబట్టి నువ్వు పరివేత్త, నువ్వు పరివేత్తవయ్యావు కాబట్టి, ఒక పరివేత్త రాజ్యంలో కూర్చున్నాడు కాబట్టి మా ధర్మలోపం జరిగింది, అందువల్ల వానలు పడటం లేదు అని అన్నారు. శంతను బ్రాహ్మణైరుక్త, వాళ్ళేమీ మొహమాట పడలేదు. రాజుగారు ధర్మం చెప్తే కోపగించుకుంటాడు, నిజం చెప్తే వేరే రకంగా ఎక్కడైనా పగ తీర్చుకుంటాడు అనే భయం ఉన్న రోజులు కూడా కావు కదా. అందువల్ల ధైర్యంగా వాళ్ళు చెప్పేశారు. పరివేత్తాయ అగ్రభుక్. పరివేత్త ఎలా అయ్యాడు అంటే, పరివేత్త లక్షణాలు కొన్ని ఉన్నాయి. పరివిత్, పరివేత్త అని 2 పదాలు. ఈ 2 పదాలలో పరివేత్త అనే పదం నీకు ఇప్పుడు అమరుతుంది అని చెప్పారు. ఎలాగా? దారాగ్నిహోత్ర సంయోగం కురుతే యోగ్రజే స్థితే పరివేత్త సవిజ్ఞేయ పరివిత్తిస్తు పూర్వజ అని ధర్మశాస్త్రం. అన్నదమ్ములు ఇద్దరు ఉంటే అన్నదమ్ముల్లో పెద్దవాడికి పెళ్లి చేయకుండా రెండో వాడికి పెళ్లి చేయకూడదు. పెద్దవాడు అగ్నిహోత్రం పెట్టకుండా రెండో వాడు అగ్నిహోత్రం పెట్టడానికి వీల్లేదు. దార అగ్నిహోత్ర సంయోగం, ఈ రెండిట్లో ప్రధానంగా ఇది వర్తిస్తుంది. అగ్రజే స్థితే, అన్నగారు ఉండగానే తమ్ముడు గనక ఇలా పెళ్లి చేసుకునే మాట అయితే ఆ తమ్ముడికి, పెళ్లి చేసుకున్న తమ్ముడికి పరివేత్త అని పేరు. అలా తమ్ముడు పెళ్లి చేసుకుంటే అన్నగారు ఉంటాడు కదా, పెళ్లి కాని అన్నగారు ఉంటాడు కదా, ఆ అన్నగారికి పరివిత్ అని పేరు. ఈ పరివిత్ అనేది కూడా దోషమే, పరివేత్తగా ఉండటము దోషమే. ఒకవేళ కనుక అన్నగారికి పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేకపోతే, నేను పెళ్లి చేసుకోను, ఇంకా నేను పెళ్లి చేసుకునే అవకాశమే లేదు, నువ్వు ధైర్యంగా చేసుకో అని అంటే ఈ దోషం ఉండదు. లేదా అన్నగారు అసలు పెళ్లికి అనర్హుడు అనే మాట వస్తే ఈ దోషం ఉండదు. అగ్నిహోత్రానికి ఇదే వర్తిస్తుంది. రాజ్యం అనేది బ్రహ్మచారులకు ఎప్పుడూ చెల్లదు కదా. రాజ్యం రావాలి అంటేనే ముందు వివాహం అవ్వాలి. అంటే శంతను గారికి అన్నగారికి పెళ్లి కాకుండానే పెళ్లి చేశారు. అన్నగారికి పెళ్ళి అయిందో లేదో ఎవరికి తెలియదు, రాజ్యం వరకే తెలుస్తోంది. కాబట్టి అన్నగారికి పెళ్ళి వీళ్ళెవరూ చేయలేదు, అన్నగారికి రాజ్యం వీళ్ళెవరు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా తమ్ముడు గారికి రాజ్యం వచ్చింది కాబట్టి, వివాహంతో సంబంధించిన రాజ్యం వచ్చింది కాబట్టి, లేదా రాజ్యం పట్టాభిషేకం ఇవన్నీ కూడా వివాహం లాంటి తంతువులే కాబట్టి వీటికి కూడా ఈ దోషం పడుతుంది కాబట్టి ఆయనేమో పరివిత్ అయ్యాడు, నువ్వేమో పరివేత్తమయ్యావు. ఒక పరివేత్త అంటే ధర్మలోపం ఉన్నవాడు రాజ్యంలో రాజుగా కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ వానలు పడట్లేదు అని తేల్చి చెప్పేశారు. సమస్య బాగానే ఉంది. దీన్ని తీర్చడం ఎట్లా అంటే, రాజ్యం దేహ్యగ్రజాయాశు పురరాష్ట్ర వివృద్ధయే అని అన్నారు. మీ అన్నగారికి నువ్వు రాజ్యం ఇచ్చేసేయి, వెంటనే ఇచ్చేసేయి. నువ్వు రాజుగా ఉండటం ఈ రాజ్యానికి అవసరం లేదు. నీలాంటి రాజులు ఎంతోమంది వెళ్ళారు, ఇప్పటికి 4 రోజుల నుంచి ఆ పేర్లు చదివి అలిసిపోతున్నారు జనాలు. కాబట్టి నీలాంటి రాజులు ఎంతోమంది వెళ్ళారు, పాలకులు ఎంతోమంది వెళుతూ ఉంటారు, ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. పాలకులు కాదు, పుర రాష్ట్ర వివృద్ధయే, నగరాలు, రాష్ట్రాలు, అందులో ఉండేటువంటి ప్రజలు, వాళ్ళ సుఖశాంతులు, వర్షాలు, సుభిక్షంగా ఉండటం, ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇవి అశాశ్వతమైనా సరే ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. కాబట్టి పుర రాష్ట్ర వివృద్ధయే, రాష్ట్రం, రాజ్యము, పురం, నగరము ఇవన్నీ బాగుండాలి అంటే నువ్వు ముందు ధర్మలోపం లేకుండా మీ అన్నగారికి రాజ్యం ఇచ్చేసి రావాలి అని చెప్పేశారు. వీళ్ళు అంతగా ఆలోచన అది ఉన్నవాళ్ళు కాదు. సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి? సమస్య పరివేత్త రాజుగా ఉండటం అనేది సమస్య. పరిష్కారం ఏంటి? అగ్రజ, అన్నగారు ఉన్నారు కదా, అన్నగారికి మళ్ళీ తిరిగి రాజ్యం ఇచ్చేయటం. ఇంతవరకే వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు ఉన్నదిన్నట్లుగా ధర్మాన్ని ఉన్నదిన్నట్లుగా చెప్పేశారు. శంతనుర్బ్రాహ్మణైరుక్త పరివేత్తాయమగ్రభుక్ రాజ్యం దేహ్యగ్రజాయాశు పురరాష్ట్ర వివృద్ధయే. కనీసం మాటని ఫ్యాబ్రికేట్ చేసి చెప్పడం కూడా వీళ్ళకి చేత కాదు. ఉన్నదిన్నట్లుగా చెప్పేశారు, కానీ చెప్పిన దాన్ని ఖచ్చితంగా తీసుకున్నాడు ఈయన. ఏవముక్తో ద్విజైర్జ్యేష్ఠం ఛందయామాస సోబ్రవీత్ తన్మంత్రి ప్రహితైర్విప్రై వేదాద్ విభ్రంశితో గిరా. ఏవముక్త, వీళ్ళ మాటల్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకుని వనానికి, అడవికి వెళ్ళిపోయి అన్నగారిని వెతికి కష్టపడి ఆ అన్నగారికి వెళ్ళి, నాయన నువ్వేమో రాజ్యానికి రావట్లేదు, ముందు నాకు పట్టాభిషేకం చేశారు, నేనేమో ఒప్పేసుకున్నాను, నేను పరివేత్తనయ్యాను, ఇప్పుడేమో పరివేత్త రాజుగా ఉంటే ధర్మలోపమైంది అంటున్నారు, నువ్వు దయచేసి వచ్చి రాజ్యానికి వచ్చి నీ రాజ్యం నువ్వు తీసుకోవాల్సింది అని ప్రార్థించాడు. ఛందయామాస, ప్రార్థించాడు. ఎంత ప్రార్థించినా సరే ఆయన ఏం ఒప్పుకోలేదు.
ఒప్పుకోకపోతే మనం ముందే అనుకున్నాం కదా, బ్రాహ్మలేమో ఉన్నదిన్నట్టుగా చెప్పి ఊరుకున్నారు. మంత్రులు అలా చేయడానికి వీల్లేదు. వాళ్ళు ఆలోచించి చేయాలి. రాజ్యం సుస్థిరంగా ఉండటానికి వీళ్ళు చెప్పిన సమస్య తాలూకు పరిష్కారానికి దారి ఆలోచించాలి అని చూశారు. చూసి ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుంది అని ఆలోచించారు. రాజుగారేమో వెళ్ళి అన్నగారికి వినయంగా రాజ్యం సమర్పిస్తానంటున్నాడు. ఆయనేమో నాకు అక్కర్లేదంటున్నాడు. ఈ తగాదా తెగదు, ఆయన రాజ్యానికి రాడు, ఈ దోషం పోదు, ఎలా పోగొట్టాలి అంటే వాళ్ళు కొంచెం ఆలోచించి, ఆయన అశ్మరావహ అని ఆయన మంత్రుల్లో పెద్ద మంత్రిట, శంతను గారి మంత్రుల్లో పెద్ద మంత్రి గారు అశ్మరావహ అనే ఆయన ఒక ఆలోచించి పథకం వేశాడు. ఒక ఆలోచనతో పథకం వేశాడు. పథకం వేసి కొంతమందిని, రాజుగారిని మీరు మాటలు సరేనండి, ఈ పూటకి ఇలా ఉండనివ్వండి, మనం రేపు వచ్చి మాట్లాడదాం లేదా ఎల్లుండి వచ్చి మాట్లాడదామని శంతను గారిని వెనక్కి తెచ్చేసి కొంతమంది మేధావుల్ని, అంటే కుహనా మేధావుల్ని కొంతమందిని పంపించాడు. ఏం పంపించాడు? తన్మంత్రి ప్రహితై. ఈ కుహనా మేధావులు ఎలాంటి వాళ్ళంటే, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే, మనం జాగ్రత్తగా ఆలోచించి మనం చక్కగా నడుస్తున్నా సరే, మనం చేస్తున్న పనిని తప్పు అని నిర్ణయించగలరు, మనం చేస్తున్న పనిని తప్పు అని ఒప్పించగలరు, మనతోనే ఒప్పించగలరు. ఏ శాస్త్రం గురించి మాట్లాడినా సరే ఆ శాస్త్రంలో ఏదో ఒక మనల్ని తికమక పెట్టే ప్రశ్న వేసి మనం ఒక క్షణం సరిగ్గా ఆలోచించలేక లేదా ప్రశ్న సరిగ్గా లేదు అనే మాటను తేల్చుకోలేక ఏం చెప్పాలని ఆలోచించుకునే లోపలే నీ శాస్త్రం తప్పు అని మనతో ఒప్పించి పంపించగలరు. కావాలంటే మనం జన్మంతా కూడా దాన్నే నమ్మేట్టుగా కూడా చేయగలరు. అలాంటి కుహనా మేధావులు ఎప్పుడు సృష్టిలో ఎప్పుడూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఈయన ఎలా ఒప్పించాడో ఒప్పించి పంపించి వేదం ప్రమాణమా కాదా అని ఒక్కసారి ఆ దేవాపి గారితో వెళ్ళి మాట్లాడండి అని పంపించాడు. వీళ్ళు వెళ్ళారు. కుహనా మేధావులకి ఇలాంటి వాళ్ళు కావాలి కదా, అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడం ఏంటి, అదేంటో పేడని కాల్చి బూడిది పూసుకోవడం ఏంటి అని మాట్లాడడానికి మనిషి కావాలి కదా. అందుకని వాళ్ళు వెళ్ళారు, కూర్చుని దేవాపి గారితో మాట్లాడారు. పాపం దేవాపి గారికి ఏదో యోగ సాధన అది ఇది తెలుసు, కానీ ఈ మాటలు, వీళ్ళు పన్నే వలలు, ఆ వలల్లో చిక్కుకునే తీరులు ఇవన్నీ అర్థం కావు, అర్థం తెలియదు ఆయనకి. చాలా అమాయకుడు ఆ విషయంలోనూ. వాళ్ళ వలలో చిక్కుకున్నాడు. మొన్న ఎక్కడో ఎవరో చిన్న పిల్లవాడు ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు, జ్యోతిష్ శాస్త్రం తప్పు అని నేను తేలుస్తాను. ఎలా తేలుస్తాను? ఎవరైనా జ్యోతిష్కుడు రండి, నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఏంటంటే, నేను మిమ్మల్ని భవిష్యత్తు గురించిన ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకి మీరు సమాధానం చెబితే జ్యోతిష్ శాస్త్రం కరెక్టు, చెప్పకపోతే తప్పు. నేనేం ప్రశ్న వేస్తాను అంటే, నేను నిన్ను లెంపకాయ కొడతానా లేదా అని ప్రశ్న వేస్తాను. లెంపకాయ కొడతావు అని నువ్వు అంటే కనుక నేను కొట్టను, దాంతో తప్పు అవుతుంది. కొట్టవు అన్నావనుకో, కొడతాను, దాంతో తప్పు అయిపోతుంది. కాబట్టి నీ శాస్త్రం తప్పు అని ప్రూవ్ చేస్తాను. నేను ప్రూవ్ చేసే విధానం ఇది. ఎవడైనా దమ్ముంటే రండి, లెంపకాయ కొట్టించుకునే దమ్ముంటే రండి అని సవాల్ చేశాడు. అలా సవాల్ చేసే వాళ్ళ ముందు పాపం ఇలాంటి అమాయకులు ఏం మిగులుతారు? ఈయన వాళ్ళ వల్ల పడ్డాడు. వేదాద్ విభ్రంశిత. చివరికి ఆయనకే తల గిర్రున తిరిగి వేదాలు ప్రమాణం కావేమో అని కూడా అనేశాడు. గిరా సోబ్రవీత్. ఏమముక్తోద్విజైర్జ్యేష్ఠం ఛందయామాస సోబ్రవీత్ తన్మంత్రి ప్రహితైర్విప్రైర్వేదాద్ విభ్రంశితో గిరా. వేదవాదాతివాదాన్వై తదా దేవో వవర్ష దేవాపిర్యోగమాస్థాయ కలాపి గ్రామమాశ్రిత. ఒక్క క్షణం ఈయన వాళ్ళ వలలో చిక్కుకుని, అవునండి మీరు చెప్తున్నదే కరెక్ట్ అనిపిస్తోంది, వేదాలు ప్రమాణం కావేమో, వేదాల కంటే కూడా మన ఊహ గొప్పదేమో, వేదాల కంటే ఇంకోటి ఏదో గొప్పదేమో, అది గొప్పదేమో, ఇది గొప్పదేమో అని అనేశాడు. అనేసేసరికి వెంటనే ఎవరూ ఎదురు చూడని విధంలో పైనుంచి బరబడ వర్షం పడింది. తదా దేవో వవర్ష. అందరూ ఏం జరిగింది అని అర్థం చేసుకోలేకపోయారు. ఏం జరిగింది? ఈయనేదో వేదాన్ని తిట్టాడు, వేదాన్ని తిడితే వర్షం ఎందుకు పడింది అని అందరూ ప్రశ్న వేశారు. వేస్తే అశ్మరావు నవ్వుకుంటూ మెల్లగా చెప్పాడు, ఏం లేదు, జ్యేష్ఠుడు యోగ్యుడై ఉన్నప్పుడు, జ్యేష్ఠుడు యోగ్యుడైతే ఆయన ఉండగా తమ్ముడికి రాజ్యం ఇవ్వటం తప్పు. జ్యేష్ఠుడు యోగ్యుడు, కనిష్ఠుడు యోగ్యుడు అని యోగ్యతను ఎలా తెలుస్తావు అంటే ధర్మంతోనే కదా తెలుస్తావు. జ్యేష్ఠుడు గనక వైదిక ధర్మాన్ని నమ్ముతూ వేదాన్ని ప్రమాణంగా ఒప్పుకుంటే రాజ్యానికి వాడు యోగ్యుడు. జ్యేష్ఠుడు గనక ఒక్క క్షణంలో వేదం ప్రమాణం కాదు అన్నాడా, వాడు యోగ్యతను కోల్పోతాడు కదా. ధర్మాన్ని ప్రమాణం కాదు అన్నప్పుడు ఆ ధర్మపరంగా రాజు అక్కడి నుంచి వస్తాడు. ధర్మమే గనక లేకపోతే, ధర్మ ప్రమాణమైన వేదమే లేకపోతే అందరూ బందిపోట్లలో బతకచ్చు కదా.
బందిపోట్లలా బతికే వాళ్ళకి రాజు ఎందుకు, నాయకుడు ఎందుకు, పాలకుడు ఎందుకు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకోవచ్చు కదా. ధర్మం ప్రమాణమైనప్పుడే కదా, ధర్మబోధకమైన వేదం ప్రమాణమైనప్పుడే కదా రాజు ప్రజలు అనే రెండు వ్యవస్థలు వస్తాయి. రాజుగారు పాలన చేయాలి, ప్రజలందరూ ఆయన మాట వినాలి, ప్రజలందరూ ఆయన మాట వింటూ ధర్మపాలన చేసుకోవాలి, రాజు ధర్మబద్ధంగా రాజ్యం చేసుకోవాలి అనే మాట వస్తుంది. ఎప్పుడైతే ఆయన వేదాన్నే ఒప్పుకోలేదన్నాడో, ఏదో క్షణం నోటి తుత్తర కొద్దీ అన్నాడో, లేదా వాళ్ళు మోసం చేస్తే అన్నాడు కదా, అన్న వెంటనే ఆయన ధర్మాన్ని ఒప్పుకొని వాడయ్యాడు, ధర్మ బహిష్కృతుడయ్యాడు. ఆయన వెంటనే ఆయన యోగ్యత పోయింది. ఆయన యోగ్యత పోంగానే ఈయనకి రాజ్యంలో పట్టాభిషేకం చేశాం కదా, ఈయన సహజంగా రాజు అయిపోయాడు. తమ్ముడు యోగ్యుడైన వాడు, సహజంగా మనం అభిషేకం చేసినందువల్ల రాజుగా ఉన్నవాడు రాజు అయ్యాడు. ఇప్పుడు ధార్మికుడైన వాడు మనకు రాజుగా ఉన్నాడు. ధర్మలోపం లేనటువంటి అన్నగారు యోగ్యత కోల్పోవటం వలన రాజు అయినటువంటి మనకు రాజు లభించాడు. లభించడంతో ఈయన మనకి కరువు పోగొట్టాడు భగవంతుడు. కరువు పోయింది, వర్షం పడిపోయింది అని నవ్వుకుంటూ చెప్పాడు. ఈ మాట పాపం దేవాపి గారు కూడా విన్నారు. ఆహా, నేను ఇందుకు ఉపయోగపడ్డానన్నమాట అని ఆయన కూడా పాపం సంతోషించాడు. సంతోషించి ఈ కుహనా మేధావులందరికీ దండం పెట్టి, నాయనా మీరు ఇలాగే ఇంకోటిని వెతుక్కోండి, మీకేంటంటే ఎప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు దొరుకుతాడు, మీకు దొరికిన వాడిని వెతుక్కుంటూ పోండి, మీ మాటలకి తల ఒగ్గి, మీ మాటలకు తల వంచి మీ మాటలే నిజం అనుకునేవాడి వెంట మీరు పోండి. అంతేకాకుండా హేతువు వాదము అనే మాట మాట్లాడుతున్నావు కదా, అన్నం తింటే ఆకలిలా తీరుతుంది, నాకు ఆ కార్యకారణ భావం తెలియదు కాబట్టి తెలిసేంతవరకు అన్నం తినటం నువ్వు కూడా ఆపేసేయి అనేవాడి జోలికి మాత్రం మీరు వెళ్ళకండి, అలా మాట్లాడే మాటలు జోలికి వెళ్ళకండి. మిగతా పాపం అమాయకులు చాలామంది ఉంటారు, గ్రహణ సమయంలో ఏదో తినాలని ఇలా చెప్తే నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ జోలికి మీరు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని చూసుకోండి, నన్ను మాత్రం వదిలేసేయండి అని అనుకుని ఒకసారి నోరు కడుక్కుని యోగమాస్థాయ, మళ్ళీ ఎలాగో రాజ్యం బెడద తీరిపోయింది కదా, ఆ గొడవ పోయింది కదా, కాబట్టి మళ్ళీ అడవిలోనే కూర్చుని యోగమాస్థాయ, యోగశక్తితో కలాపగ్రామం ఆశ్రిత, తన ఇంద్రియాలని వాటన్నిటినీ కూడా నియంత్రించి, ఇంద్రియాలని వాటన్నిటిని కూడా పట్టుకుని సూక్ష్మ శరీరం పట్టుకుని ఉండటం అనేదాన్ని అలవాటు చేసుకున్నాడు. వాదాతి వాదాన్వై తదా దేవోపవర్ష దేవాపిర్యోగమాస్థాయ కలాపగ్రామమాశ్రిత. ఈయన ఈ దేవాపి గారు ఏం చేశాడంటే సుదీర్ఘకాలం పాటు జీవించి ఉండేటట్టుగా ఒక సాధన చేసి పెట్టుకున్నాడు. యోగమాస్థాయ, యోగశక్తితో దీన్ని అలవాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే సోమవంశే కలవు నష్టే కృతాదౌ స్థాపయిష్యతి, బాహ్లీకాత్ సోమదత్తోభూత్ భూరిశ్రవాస్తతః. ఈయన సోమవంశే కలవు నష్టే, చంద్రవంశం కలికాలంలో చివరికైనా సరే నశించిపోతే, ఈ చంద్రవంశ క్షయం అనేది ఏర్పడితే, కృతాదో మళ్ళీ కృతయుగం ప్రారంభమైనప్పుడు ఈయనే, ఈ దేవాపి అనే ఆయనే అంతకాలం పాటు జీవించి ఉండి కృతయుగంలో మళ్ళీ చంద్రవంశాన్ని స్థాపన చేస్తాడు. ఈ వంశస్థాపన కోసం భగవంతుడు ఆయన్ని అలా అట్టిపెట్టాడు. అంటే ఈ దేవాపి అనే ఆయన చిరంజీవిగా సూక్ష్మ శరీరంతో ఉంటూ మళ్ళీ కృతయుగం ప్రారంభమైనప్పుడు ఏదో ఒక స్థూలదేహాన్ని ఆశ్రయించుకుని చంద్రవంశాన్ని మళ్ళీ పునరుజ్జీవితం చేస్తాడు అని శ్రీచక్రుల వారు చెప్తున్నారు. ఇప్పుడు బాహ్లీక అనే ఆయన ప్రతీపుడు యొక్క కుమారుడు. ఈయన శంతనువు గారి తమ్ముడు, ప్రతీప మహారాజు గారి యొక్క కొడుకు, మూడో కొడుకు. ఈయనకి సోమదత్తుడు అనే ఆయన పిల్లవాడు. ఈ సోమదత్తుడికి భూరిహి అనే ఆయన పిల్లవాడు, భూరికేమో భూరిశ్రవాహ అనే ఆయన పిల్లవాడు. ఈ బాహ్లీకుడు, సోమదత్తుడు, భూరిశ్రవ వీళ్ళందరూ మహాభారతంలో బాగా, యుద్ధంలో బాగా వినిపిస్తారు. సోమవంశే కలవు నష్టే కృతాదౌ స్థాపయిష్యతి, బాహ్లీకాత్ సోమదత్తోభూత్ భూరిశ్రవాస్తతః. శలశ్చ శంతనోరాసీత్ గంగాయాం భీష్మ ఆత్మవాన్ సర్వధర్మ విదాం శ్రేష్ఠ మహాభాగవత కవి. ఈ భూరిశ్రవసుడికి శలహ అనే ఆయన పిల్లవాడు అనుకుంటాను, వాళ్ళని తీసేస్తే శంతను మహారాజు గారికి గంగా భార్యగా ఉన్నప్పుడు భీష్మ అనే ఆయన పిల్లవాడుగా పుట్టాడు. గంగాదేవికి బ్రహ్మగారు ఎప్పుడో శాపం ఇచ్చింది, మనిషిగా పుట్టు అని. ఆవిడ మానవ వేషాన్ని ధరించవలసి వచ్చింది కొంతకాలం పాటు. ఆ కొంతకాలం పాటు మానవ వేషాన్ని ధరించవలసి వచ్చినప్పుడు ఈ మహాయోగ సిద్ధుడైనటువంటి
శంతనువు గారు కలిశాడు. కలిస్తే వాళ్ళిద్దరూ తాత్కాలికంగానే, ఆవిడ మరీ దేవతా స్త్రీ కాబట్టి తాత్కాలికంగానే పెళ్లి చేసుకున్నారు. కొన్ని షరతులతోనే పెళ్లి చేసుకున్నారు. ఆ షరతులతో పెళ్లి చేసుకున్నప్పుడు ఆవిడ పెట్టిన షరతు, నా పిల్లల్ని నేను ఏదైనా చేసుకుంటాను, నువ్వు అడగకూడదు అని. ఈయన పాపం 7 పిల్లల్ని ఆవిడ గంగలో పడేసినా సరే ఏం మాట్లాడకుండా ఉన్నాడు. 8వ పిల్లవాడి దగ్గరికి వచ్చేసరికి అడిగాడు. ఆ షరతు అక్కడికి పూర్తయిపోయింది. దాంతో 8వ పిల్లవాడు మిగిలాడు. భీష్ముడు అనే ఆయన పిల్లవాడు మిగిలాడు. ఆవిడే మళ్ళీ తెచ్చిచ్చింది. ఈ భీష్ముడు అనేవాడు పిల్లవాడు ఈయనకి శంతనువుకి మిగిలాడు. ఈయన ఆత్మవాన్, చాలా చాలా మనస్సు మీద పట్టున్న మనిషి. అసలు మనకు తెలిసిన చరిత్రలో మనకు తెలిసిన వాళ్ళల్లో భీష్ముడంతటి మనస్సు మీద నిగ్రహం ఉన్నవాడు మరొకడు లేడు. అంతటి వాడు ఆత్మవాన్. సర్వధర్మ విదాం శ్రేష్ఠ. ధర్మవేత్తలందరినీ భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము, 3 కాలాల్లో ఉండే ధర్మవేత్తలందరినీ ఒక లైన్లో కూర్చోబెట్టినా సరే వాళ్ళందరికంటే ఈయన శ్రేష్ఠుడు. సర్వధర్మ విదాం శ్రేష్ఠ. ఇంతేకాదు మహాభాగవత, భగవద్భక్తులలో కన్నా చాలా చాలా గొప్పవాడు. కవి, జ్ఞానంలో కూడా ఈయన్ని మించిన జ్ఞానం మరొకరికి లేదు. ఈయనకి తెలిసిన విషయాలు మరొకరికి తెలియవు. ఈయనకున్నంత భక్తి మరొకరికి లేదు. ఈయనకున్నటువంటి ధర్మనిష్ట, ధర్మశ్రద్ధ ఇంకోళ్ళకి లేదు. ఈయనకున్న మనోనిగ్రహం మరొకరికి లేదు. అలాంటివాడు ఈ భీష్ముడు. శలశ్చ శంతనోరాసీద్ గంగాయాం భీష్మ ఆత్మవాన్ సర్వధర్మ విదాం శ్రేష్ఠ మహాభాగవత కవి. వీరయూథాగ్రణీర్యేన రామోపి యుధితోషిత శంతనోర్దాశకన్యాయాం జజ్ఞే చిత్రాంగద సుత. ఇవన్నీ ఉంటే ఈయన పరాక్రమం గురించి చెప్పుకోవాలి అంటే వీరయూథ అగ్రణీ, మహావీరులందరినీ ఒక సమూహంలో చేరిస్తే వాళ్ళందరికీ నాయకుడు అవ్వవలసినంత స్థాయిలో పరాక్రమం ఉంది ఈయనకి. నాయకుడు అయ్యాడు. ఈయన సేనాపతిగా ఉన్నప్పుడు ఎవ్వరూ ఏం చేయలేకపోయారు సైన్యాన్ని. అంతటి పరాక్రమవంతుడు, మహావీరుడు, మహావ్యూహాలు ఉన్నవాడు, చాలా గొప్పవాడు పరాక్రమంలో కూడాను. వీర యూథాగ్రణీ. ఈయన పరశురాముడి యొక్క శిష్యుడు. ఆశ్చర్యంగా గురువుగారితోనే ఒకసారి తగాదా పడింది. ఎప్పుడు పడింది అంటే అంబ అనే ఆవిడ్ని సీన్లోకి తెచ్చినప్పుడు పడింది. ఈ అంబ అనే ఆవిడ్ని పాపం తమ్ముళ్ళ కోసం ఈయన తెచ్చాడు. తమ్ముడు కోసం తెస్తే తమ్ముడు దగ్గర ఇమిడలేకపోయింది. ఈవిడేమో ఇంకోటిని ఎవరినో ప్రేమించింది. ఆ ప్రేమించిన వాడి దగ్గరికి అమ్మని పంపించేశాడు పాపం భీష్ముడు వారు. పంపించినా సరే అతను తీసుకోలేకపోవటం వలన ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చింది. ఎలాగో ఇంకోటిని ప్రేమించింది కదా, నేను చేసుకోను అని తమ్ముడు కూర్చున్నాడు. కూర్చుంటే నన్ను ఎటు కాకుండా చేసావు కాబట్టి నువ్వే చేసుకో అని పాపం అంబ అడిగింది. అడిగితే ఈయన, నేను బ్రహ్మచారిని, ఘోటక బ్రహ్మచారిని, నేను శపథం చేశాను, శపథం చేసినందువల్లనే నాకు భీష్మ అని పేరు వచ్చింది, కాబట్టి నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పాడు. చెప్తే ఈవిడ గురువుగారు కదా పరశురాముడు చెప్తే వింటాడు కదా అని పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది. పాపం పరశురాముడు పాపం బోళా మనిషి. ఆయనేమో భీష్ముడిని పిలిచి, ఈవిడికి ఎటు కాకుండా చేసావు కాబట్టి ఈవిని నువ్వు పెళ్లి చేసుకో అని పాపం అనేసాడు ఆయన. అనేస్తే అప్పుడు ఈయన చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను ప్రతిజ్ఞ చేశానండి, ప్రతిజ్ఞను తప్పలేనండి అని చెప్పాడు. చెప్తే పరశురాముడు, అలా కాదు, నేను అన్నాను కదా, నా మాట మీద ఏదైనా చేసుకో అన్నాడు. లేదండి ఇప్పుడు చేయలేము, అది కూడా గురువు గారికి ఇచ్చిన మాట, మా తండ్రి గారు, మా గురువు గారు ఆయనకి ఇచ్చిన మాట. అది గురువాక్యాల మధ్యలోనే వైరుధ్యం ఉన్నప్పుడు ఆ గురువాక్యాన్నే పట్టుకోవడం మంచిదండి, కాబట్టి నేను చేసుకోలేనండి అని చెప్పాడు. గురువుగా మీరు చేసుకోమని చెప్తున్నారు, అదే గురువుగారికి నేను ఇచ్చిన మాట కదా అది, కాబట్టి ఇలాంటప్పుడు ఆ మాట మీదే పట్టుకుని ఉండాలి అని ధర్మశాస్త్రం చెప్పాడు. సర్వధర్మ విదాం శ్రేష్ఠ ఆయన. దాంతో పరశురాముడికి కొంచెం పట్టుదల వచ్చి, నువ్వు ఇది లేకపోతే గనక, నా మాట వినకపోతే గనక నాతో యుద్ధం చేయాల్సి వస్తుంది అని బెదిరించాడు. బెదిరించేసరికి తప్పదండి, ధర్మయుద్ధం అండి అని చెప్పారు. ఇద్దరు కలిసి కురుక్షేత్రంలో 21 రోజుల పాటు అవిశ్రాంతంగా యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే 21వ రోజు పరశురాముడే కాస్త డీలా పడిపోయి అమ్మని పిలిచి, అమ్మ అతని వైపే ధర్మబలం ఉంది, నేను 21 రోజులు పరీక్షించాను, అతనిలో ధర్మ సంకల్పం తప్ప వేరే ఏమీ లేదు, నువ్వే వెనక్కి తగ్గడం మంచిదమ్మా అని చెప్పేశారు. ఆ తర్వాత జరిగింది ఏదో వేరే కథ. కానీ రామోపి యుధితోషిత, పరశురాముడికే ఈయన యుద్ధం చేస్తుంటే 21 రోజుల పాటు యుద్ధం చేస్తే సంతోషమే కలిగింది. సంతోషం కలిగి, ఇంత ధర్మబలం ఉన్నవాడు యుద్ధంలో కూడా నన్ను గెలవగలిగినవాడు అని అనిపించింది. అలాంటి మహాపరాక్రమవంతుడు భీష్ముడు అనేంతవరకే మనకు ప్రస్తుతానికి కావాలి.
ఈయన కాక శంతనోహో దాశకన్యాయాం జజ్ఞే చిత్రాంగద సుతః. ఈ శంతనువు గారికి దాశకన్య ఒక ఆవిడ ఉంది, సత్యవతి అనే ఆవిడ. ఆవిడ కూడా భార్య అయింది తర్వాత. ఆవిడ వల్లే పాపం భీష్ముడు బ్రహ్మచారిగా ఉండవలసి వచ్చింది. ఆవిడికి చిత్రాంగద విచిత్ర వీర్య అని 2 పిల్లలు పుట్టారు. అది ఎలా జరిగింది అంటే, ఈ దాశకన్య ఎవరో కాదు, ఉపరిచర వసువు అని ఇంతకుముందు ఒక ఆయన గురించి మాట్లాడుకున్నాం కదా, మహాభారత కథనే తిప్పిన ఆయన అని అనుకున్నాం కదా, ఆయన తిప్పడం వల్లనే ఈవిడ పుట్టింది. ఆయన తన భార్యకి ఏదో కారణాలతో ఆయన యోగశక్తులు, ఆయన ముహూర్తాలు, ఆయనవేవో ఉన్నాయి. దీంతో భార్యకి తన ప్రభావాన్ని ఆకులో చుట్టి గద్ద ముక్కు కట్టి పంపించాడు. ఆ గద్ద ముక్కు కట్టినటువంటి ఈయన ప్రభావం కాస్త అనుకోకుండా ఒక నదిలో పడిపోయింది. నదిలో ఒక చేప మింగింది. ఆయన ఉపరిచర వసువు గారు మహాయోగవంతుడు కాబట్టి, మహాయోగి కాబట్టి ఆయన ప్రభావం వేస్ట్ అవ్వకుండా ఆ చేపకే ఒక మనిషి పుట్టింది. మనిషి పుట్టిన ఆ మనిషిని చేపలు తీసుకొచ్చి నీళ్ళ చివరిలో వదిలేసినాయి. వదిలేస్తే ఆ మనిషిని, ఆ ఆడపిల్లని ఒక దాశరాజు, అంటే చేపలు పట్టేటువంటి బెస్తల నాయకుడు పెంచాడు. ఆయనకి దాశరాజ అని పేరు, బెస్తల నాయకుడు ఆయన. ఆ దాశరాజు పెంచితే ఆయన దగ్గర పెరిగింది. ఒకరోజు ఈ శంతను మహారాజు గారు అటుగా వెళ్ళాడు. వెళ్ళి ఈవిని సత్యవతిని చూశాడు. సత్యవతి అంటే కేవలం ఏదో బెస్తపల్లిలో పెరుగుతున్నది కాదు, ఉపరిచర వసువు గారి యొక్క ప్రభావంతో పుట్టినటువంటి ఆవిడ. ఇంకా చెప్పాలంటే తల్లి లేని పిల్ల, తల్లి అవసరం లేని మత్స్యానికి పుట్టినటువంటి పిల్ల. మత్స్యగంధి అని పేరుండేది మొదట్లో అయితేను. తర్వాత పరాశర మహర్షి గారి యొక్క అనుగ్రహంతో యోజనగంధిగా మారిపోయింది. ఆ కథ వేరు, అది కూడా పైన వస్తుంది దగ్గరలోనే. సత్యవతిని ఈయన పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. వెళ్ళి సత్యవతితో మాట్లాడితే ఆవిడ ధర్మం మాట్లాడింది. నువ్వు వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడుకో, మా నాన్నగారు నన్ను నీకు ఇవ్వాలి కదా, నా అంతట నేను నిన్ను వరించలేను, నా అంతట నేను వరించాలి అంటే క్షత్రియ కన్యనై ఉండాలి, క్షత్రియ కన్యలకు మాత్రమే ఆ అవకాశం ఉంది, నాకు లేదు అని చెప్పింది. ఈయన వెళ్ళి దాశరాజు గారితో మాట్లాడితే దాశరాజు గారు ఏమన్నాడంటే, నా కూతురు నీకు ఇస్తాను, కానీ నా కూతురు 2వ భార్యగా మిగిలిపోతుంది, 2వ భార్యగా మిగిలితే నాకేం ఉపయోగము, నా కూతురుకు పుట్టే పిల్లవాడు రాజు అవుతాడు అనే హామీ నువ్వు ఇచ్చే మాట అయితే నా కూతురు నీకు ఇస్తాను అన్నాడు. ఆ హామీ ఇలా ఇస్తాడు. అప్పటికే పెద్ద కొడుకు భీష్ముడు ఉన్నాడు, గొప్పవాడు, అప్పటికే 18-20 ఏళ్ల వాడు, ఇంకేముంది యువరాజ్యం ఇచ్చేయవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు, ఆయన్ని కాదని ఎలా ఇస్తాము, అయ్యో ఈ కోరిక తీరదు అని అనుకుని పాపం బాధపడుతూ ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చి చాలా రోజుల పాటు అన్నం కూడా నిద్రాహారాలు లేకుండా కూర్చుంటే ఈ భీష్ముడే పాపం వెళ్ళి అడిగి, ఏమండి ఎందుకు ఇలా ఉన్నారు నాన్నగారు అన్నాడు. నాన్నగారు ఎందుకో చెప్పాలనిపించి చెప్పేశాడు ఇది పరిస్థితి అని. దాంతో నాన్నగారితో ఏం మాట్లాడకుండా వెళ్ళి దాశరాజు గారితో వెళ్ళి మాట్లాడి, నేను రాజ్యం తీసుకోనండి, నాకు రాజ్యం అక్కర్లేదని రాసిచ్చేస్తాను, మీ అమ్మాయికి పుట్టే పిల్లవాడే రాజు అవ్వచ్చు, మీరు మా నాన్నగారికి మీ అమ్మాయిని ఇవ్వండి, నిస్సంకోచంగా ఇవ్వండి అన్నాడు. ఆ దాశరాజు గారు ఒప్పుకోకుండా ఇంకో మెలికి పెట్టాడు. నువ్వు ఒప్పుకోవచ్చు, కానీ నీకు పుట్టే పిల్లలు రేపు రాజ్యం కోసం మళ్ళీ ఘర్షణకు వస్తే నా మనవడు వాళ్ళ పిల్లలు అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా, అందుకని నాకేమీ అంతగా సౌకర్యంగా లేదు అన్నాడు. దాంతో అప్పుడు ఈయన భీషణమైన ప్రతిజ్ఞ చేశాడు, నేను పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగా మిగులుతాను, నేను రాజ్యానికి పోటీ రాను, నా పిల్లలు రాజ్యానికి పోటీ వస్తారు అనే భయాన్ని కలిగించను, నేను రాజ్యానికి రక్షణగా ఉంటాను, నీ మనవలకి వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి రక్షకుడిగా నేను ఉంటానే తప్ప నేను వీళ్ళకి ఎవ్వరికీ ఇబ్బంది పెట్టను అని ప్రతిజ్ఞ చేశాడు. ప్రతిజ్ఞ చేస్తే అప్పుడు ఈ దాశరాజు గారు శంతనువు గారికి పిల్లనిచ్చాడు. శంతనువు గారు పిల్లవాడు చేసిన ఉపకారానికి సంతోషించి, నువ్వు కావాలనుకున్నప్పుడు మరణం నీకు లభిస్తుంది అని స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదంగా ఇచ్చాడు. అది ఏం చేసుకోవాలి ఆయనకి తెలియదు, అదేదో శాప విమోచనానికి పనికొచ్చేది, అది వరంగా ఇచ్చాడు. తండ్రి గారు మాత్రం పెళ్లి చేసుకున్న శంతనువు గారికి ఈ సత్యవతి గారికి చిత్రాంగద సుతః, చిత్రాంగదుడు అనే పిల్లవాడు పుట్టాడు. వీరయూథాగ్రణీర్యేన రామోపి యుధితోషితః శంతనోర్దాశకన్యాయాం జజ్ఞే చిత్రాంగద సుతః. విచిత్రవీర్యశ్చావరజః నామ్నా చిత్రాంగదో హతః యస్యాం పరాశరాత్ సాక్షాత్ అవతీర్ణో హరేః కళా. ఈ సత్యవతి గారికి విచిత్రవీర్య అనే 2వ పిల్లవాడు అవరజ.
ఇప్పుడు ఈ వీళ్ళిద్దరికీ కూడా సంతానం అనేది కలగలేదు. ఎలా కలగలేదు అంటే ఈ చిత్రాంగదుడు అనేవాడికి అనుకోకుండా జీవితంలో చిత్రాంగదుడు అనే పేరు కలిగిన గంధర్వుడు ఎదురయ్యాడు. ఒకళ్ళకొకళ్ళు పేర్లు అడుక్కున్నారు. నీ పేరేంటి అంటే నీ పేరేంటి అని. నీ పేరేంటి చిత్రాంగదుడు, నీ పేరేంటి చిత్రాంగదుడు అనేసరికి ఇద్దరికి ఒక అనవసరమైన పట్టుదల వచ్చింది. అందులో గంధర్వుడికి మరీ కోపం వచ్చింది. నా పేరుతో మరొకడు ఉండటమా, అందులో వాడు మనిషి అవ్వటమా, ఇంత తక్కువ స్థాయి వాడు నా పేరుతో ఉండటమా అని అనవసరంగా పట్టుదల వచ్చింది. ఆ పట్టుదలతో ఒకళ్ళొకళ్ళు యుద్ధం చేసుకున్నారు. యుద్ధం చేసుకోవడంలో గంధర్వుడు ఈ చిత్రాంగదుడి కంటే బలవంతుడై ఉన్నాడు. కాబట్టి చిత్రాంగదుడు అనే పేరున్న బలవంతుడైన గంధర్వుడు ఈ చిత్రాంగదుడు అనే పేరున్న ఈ మనిషిని కాస్త చంపేశాడు. దాంతో ఈ చిత్రాంగదుడు అర్ధాయుష్కుడై మరణించేశాడు. దాంతో ఆయనకి పిల్లలు లేరు. అప్పటికి పెళ్లి కూడా కాలేదు, పిల్లలు లేరు. ఇంకా విచిత్రవీర్యుడు అనేవాడు మిగిలాడు. ఈ విచిత్రవీర్యుడికి కూడా వేరే కారణంతో పిల్లలు కలగలేదు. కానీ ఈ విచిత్రవీర్యుడి యొక్క భార్యలకు మాత్రం పిల్లలు కలిగారు. అది కలగటానికి ముందు ఈ సత్యవతి గారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ సత్యవతి గారి యొక్క మరొక పిల్లవాడిని గురించి చెప్పుకోవాలి. యస్యాం పరాశరాత్ సాక్షాత్ అవతీర్ణో హరే కళా. ఈ సత్యవతి గారు వయసుకు వచ్చిన తర్వాత తండ్రి గారు పని చెప్పాడు ఆవిడికి. ఏంటంటే గంగా నదికి యువతల గట్టున నువ్వు ఉండి పడవ పెట్టుకుని ఎవరైనా వస్తే దాటిస్తూ ఉండు, వాళ్ళు ఇచ్చే తృణమో పణమో పుచ్చుకుంటూ ఉండు అని పని చెప్పాడు. ఊరికే కూర్చుంటే ఇల్లు గడవటం ఎట్లా, ఇల్లు గడిచేది ఎట్లా అని ఈ పని పెట్టాడు. ఆవిడ ఆ పని చేస్తూ ఉండేది. ఒకరోజు పరాశర మహర్షి గారు అటువైపు నుంచి వస్తున్నారు. పరాశర మహర్షి గారు వస్తూనే ఈవిడిని చూశారు. ఈవిడ సామాన్యమైన స్త్రీ కాదు, అసలు మానవ జాతికి చెందిందే కాదు, మత్స్యానికి పుట్టింది ఆవిడ. మహాయోగశక్తి సంపన్నురాలు, సామాన్యురాంతి కాదు. ఎంతటి మహాజీవులనైనా భరించగల శక్తి ఉన్నది అని కనిపెట్టి ఆవిడ్ని అడిగాడు, నేను నీకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తాను, పుచ్చుకుంటావా అని. ఆవిడేదో కొంచెం భయపడింది. నేను కన్యని నేనులా పుచ్చుకుంటాను అంది. ఆ కన్యాత్వాలకి వాటికి లోపం ఏం లేదు, నీ కన్యాత్వాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఒక జీవుడు, ఒక పెద్ద మహాజీవుడు ఎదురు చూస్తున్నాడు, అపాంతరతమాహ అని ఆయన పరమేశ్వర లక్షణాలున్న జీవుడు, చాలా గొప్ప సాధన చేసిన జీవుడు. అతను నీ నుంచి బయటికి రావాలి, లేదా పరమాత్మ యొక్క అంశ ఒకటి నీ నుంచి బయటికి రావాలి. దానికి నువ్వు ఒక్కదానివే యోగ్యురాలివి, మరొక రకంగా రాలేడు. కాబట్టి నువ్వు ఒప్పుకో, నీ కన్యాత్వాన్ని తిరిగి ప్రసాదిస్తాను, నీకున్న ఈ చేప వాసన పోగొట్టి నిన్ను యోజనగంధిగా మంచి వాసన కలిగిన దానిలా మారుస్తాను, నీ జీవితం అంతా మారుస్తాను, తర్వాత ఎవ్వరూ నిన్నేమీ అనకుండా నేను వరమిస్తాను అని మాటిచ్చి పరాశరాత్ సాక్షాత్ అవతీర్ణో హరే కళా, శ్రీహరి అంశగా ఒక జీవోత్తముణ్ణి అపాంతరతమాహ అనే పేరుతో ప్రసిద్ధుడైనటువంటి ఒక మహానుభావుణ్ణి ఆవిడ ద్వారా బయటికి తెచ్చారు. ఈయన వచ్చినవాడు సామాన్యుడుగాడు. వేదగుప్త ముని కృష్ణ యతోహమిదమధ్యగాం హిత్వా స్వశిష్యాన్ పైలాదీన్ భగవాన్ బాదరాయణ మహ్యం పుత్రాయ శాంతాయ పరం గుహ్యమిదం జగౌ. వేదగుప్త, వేదాలని కాపాడినవాడు మహానుభావుడైన ముని, తాను మననం చేసిన విషయాలన్నిటినీ అందరికీ అందించడానికి వివిధ రచనలు చేసినటువంటి మహానుభావుడు. ఏ భావనైనా సరే, ఏ భావనతో ఆయన పుస్తకాలు తిరగేసినా సరే, ఆ భావన తాలూకు ఏదో ఒక ఉల్లేఖం అందరికీ దొరికేట్లుగా రచన చేసిన మహానుభావుడు మహాముని. కృష్ణ చూడ్డానికి నల్లగా ఉండేవాడు కాబట్టి కృష్ణ అని పిలిచారు. ఆ కాలంలో ఇద్దరు కృష్ణులు, ఒకడేమో వసుదేవుడు కుమారుడైనటువంటి కృష్ణుడు, మరొకడు ఈ సత్యవతి కుమారుడైనటువంటి కృష్ణుడు. ఆయనకేమో వాసుదేవ కృష్ణ అని పిలిచేవారు, ఈయనేమో కృష్ణ ద్వైపాయన అని పిలిచేవారు. ఆ ద్వైపాయన అనే పేరు కూడా విచిత్రంగా వచ్చింది దీనికి, ఈ జన్మతోనే వచ్చింది. కాబట్టి ఆ ద్వైపాయనుడిగా కృష్ణ అనే పేరుతో ఈయన ప్రసిద్ధుడు. యతోహమిద మధ్యగా, నేను నీకు ఈరోజు చెప్తున్నానే, ఈ చెప్పిన విజ్ఞానం అంతా ఆయన ప్రసాదించిందే నాకు, ఆయనే నాకు చెప్పింది, ఆయన చెప్తేనే నీకు నేను తిరిగి చెప్పగలుగుతున్నాను. ఆయనకి చాలామంది శిష్యులున్నారు, పైలుడని, జైమిని అని, వైశంపాయనుడని చాలామంది శిష్యులున్నారు. అందరూ పెద్ద పెద్ద మహర్షులు. వాళ్ళందరికీ చాలా చాలా విషయాలు చెప్పాడు, వాళ్ళందరూ చాలా చాలా విషయాలు చెప్పారు. కానీ వాళ్ళందరికంటే కూడా ఒక్క ముక్క నాకు ఎక్కువ చెప్పాడు. హిత్వా స్వశిష్యాన్ పైలాదీన్ భగవాన్ బాదరాయణ.
ఆ పైలాదులని కాకుండా పైలాదుల కంటే కూడా ఎక్కువగా నాకు చెప్పాడు. ఎందుకు నాకే చెప్పాడు అంటే, ఈ భాగవత కథని కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నటువంటి వివరాలని కానీ నాకే ఎందుకు చెప్పాడంటే, నేను ఆయన కొడుకును కాబట్టి. పుత్రాయ, ఏ తండ్రి అయినా సరే తన పిల్లవాడికి చాలా విశేషమైనటువంటి విద్యను బోధించాలని అనుకుంటాడు. అలాగే నా తండ్రి నాకు బోధించాడు. నాకు కేవలం పుత్రత్వం ఒకటే కాదు, శాంతాయ, వాళ్ళలో లేని గుణం కూడా ఉంది. వాళ్ళకి అంత శాంతి లేదు, నాకు శాంతి ఉంది, వైరాగ్యం ఉంది. అందువల్ల వైరాగ్యం కూడా నాకు ఉంది కాబట్టి భగవంతుడి యొక్క తత్వాన్ని నాకు ఉపదేశం చేశాడు. పరం గుహ్యమిదం జగౌ, చాలా రహస్యంగా ఉంచవలసినటువంటి ఈ విద్యని నాకు మొత్తం ఆయన చెప్పేశాడు. నాకు చెప్పేశాడు అంటే ఆయన దగ్గర ఉంది అని కదా. కాబట్టి నేను ఈరోజు ఎంత మాట్లాడుతున్నానో అంత విద్య ఆయన దగ్గర ఉంది. అంతటి మహానుభావుడు ఆయన. ఇలాంటి మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడు. ఇది కథలో అడ్డుపెట్టుకో కావాల్సి వస్తుంది. ఈయనకి ఈ సత్యవతి అనే ఆవిడ తల్లి కదా. ఆ సత్యవతి గారికి తర్వాత శంతనువు గారితో వివాహం జరిగింది కదా. శంతనువు గారికి చిత్రాంగదుడు అనే పిల్లవాడు ఒక ఆయన పుట్టాడు కదా సత్యవతి ద్వారా. ఆ చిత్రాంగదుడు పోయాడు కదా. రెండో ఆయన విచిత్రవీర్య. ఈ విచిత్రవీర్యుడికి విచిత్రవీర్యోథోవాహ కాశీరాజ సుతే బలాత్. ఈ విచిత్రవీర్యుడికి కాశీరాజు యొక్క కుమార్తెలు ఇద్దరు ఉంటే వాళ్ళతో వివాహమైంది. ఆ వివాహం చేయించిన వాడేమో పాపం భీష్ముడు. వాళ్ళకేదో స్వయంవరం ప్రకటిస్తే ఈయన వెళ్ళి స్వయంవరంలో వాళ్ళని తీసుకొచ్చేసేసాడు. బలాత్కారంగా తీసుకొచ్చేసాడు. అప్పటి సామాజిక నియమాలను బట్టి ఆయన ఆ పని చేశాడు. ఇప్పుడు ఏదో అడ్డం పెట్టి దాని మీద ప్రశ్నలు వేయటం కాదు. అప్పటి సామాజిక నియమాలు వాళ్ళ కట్టుబాట్లను అనుసరించి ఆయన తీసుకొచ్చి వివాహం చేశాడు. వివాహం చేసినా సరే స్వయంవరాదుపానీతే అంబికాంబాలికే ఉభే తయోరాసక్త హృదయ గృహీతో యక్ష్మణామృత. స్వయంవరం దగ్గర నుంచి అంబాలిక ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళకి పెళ్లి చేసుకున్న వాళ్ళతో సుఖంగా ఉండటం మరిగిపోయి తయోరాసక్త హృదయ, వాళ్ళ మీదే ఆసక్తి పెంచేసుకుని వాళ్ళతోనే గడపడం అలవాటు చేసుకుని క్రమక్రమంగా రోగగ్రస్తుడైపోయి గృహీతో యక్ష్మణ మృత. యక్ష్మ అంటే బహుశా ఈ కాలంలో క్యాన్సర్ అయి ఉంటుంది, రాచపుండు అంటారు, క్యాన్సర్ అయి ఉంటుంది. ఆ క్యాన్సర్తో ఆయన మరణించాడు, పిల్లలు లేకుండా మరణించాడు. స్వయంవరాదుపానీతే అంబికాంబాలికే ఉభే తయోరాసక్త హృదయో గృహీతో యక్ష్మణామృత. క్షేత్రే ప్రజస్య వైభ్రాతు మాత్రోక్తో బాదరాయణ ధృతరాష్ట్రంచ పాండుంచ విదురంచాప్యజీజనత్. ఇప్పుడు చిత్రాంగదుడికి వివాహమే కాలేదు, విచిత్రవీర్యుడికి వివాహమైనా పిల్లలు కలగలేదు. ఈ వంశం పైకి పెరగటం లేదు. ఏం చెయ్యాలి అంటే ఆ కాలపు నియమాల ప్రకారం, ఆ కాలపు ధర్మశాస్త్రపు ఒడంబడికల ప్రకారం అప్రజస్య వైభ్రాతు, ఈయన వేదవ్యాస మహర్షి గారు విచిత్రవీర్యుడికి చిత్రాంగదుడికి ఇద్దరికీ అన్నగారు అవుతారు కదా. అన్నగారు అయ్యేటువంటి వ్యాసుడి ద్వారా సంతానాన్ని కలిగించాలి అని సత్యవతి గారు సంకల్పించారు. మాత్ర ఉక్త, తల్లి ఆజ్ఞ మేరకు భగవాన్ బాదరాయణ, ఈ బాదరాయణ మహర్షి గారు వేదవ్యాస మహర్షి గారు పిల్లల్ని కన్నారు. ధృతరాష్ట్రంచ పాండుంచ విదురంచ. ధృతరాష్ట్రుడు పాండురాజు గారు, వీళ్ళిద్దరు రాజులు. వాళ్ళిద్దరు ఏదో అక్కడ మహాభారత కథను చూస్తే తెలిసే అంశం ప్రకారం దాసిని పంపిస్తే దాసికి పుట్టినటువంటి విదురుడు ఇలా ముగ్గురు పిల్లల్ని కన్నాడు. విదురంచాప్యజీజనత్. క్షేత్రే ప్రజస్య వైభ్రాతు మాత్రోక్తో బాదరాయణ ధృతరాష్ట్రంచ పాండుంచ విదురంచాప్యజీజనత్ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇంకా కూడా ఇప్పుడు ఈ కౌరవ వంశంలో ఇలా ప్రారంభమైంది కాబట్టి ధృతరాష్ట్రుడు పాండురాజు అనే మాట వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి ఈ వంశం ఎలా పెరిగింది, ఈ వంశంలో పరీక్షిత్ గారి దాకా ఎలా వచ్చింది, ఆయన తర్వాత ఏం జరగబోతోంది, ఈ విషయాలన్నీ పైన మహర్షి గారు చెప్పబోతున్నారు. మనం వాటిని వినబోతున్నాము. పేర్లు వీటితో సహా మనకి 2-3 ప్రధానమైన విషయాలు కూడా వచ్చినాయి. వాటిలో అతి ప్రధానమైన విషయం, వేద నింద అనేది చేస్తే మనిషి యోగ్యతను కోల్పోతాడు అనేటువంటి విషయం. వేదనింద మాత్రమే కాదు, ఆమ్నాయ స్మృతి శాస్త్రాణం ఇతిహాస పురాణయో కుత్సయా విప్రదేవానాం మహాపాతకితాం యాత్ అనేది వస్తుంది. వేదాలని కానీ, స్మృతుల్ని కానీ, శాస్త్రాలని కానీ, ఇతిహాసాలని కానీ, పురాణాలని కానీ
తప్పుగా ఏమైనా అర్థం చేసుకున్నా, తప్పుగా అర్థం చేసుకుని వాటిని గురించి తప్పుగా మాట్లాడినా, దేవతలని బ్రాహ్మణని ఇష్టం వచ్చినట్లు ఏమైనా మాట్లాడినా, తూలనాడినా వాడు మహాపాతక అవుతాడు. మహాపాతకి వాడవుతాడనటంలో పెద్ద విశేషమేం లేదు. తద్దర్శన స్పర్శనాద్యై ప్రాయశ్చిత్తి భవేన్నర. అలాంటి మహాపాతకుణ్ణి గనక చూస్తే, ఆ మహాపాపిని గనక చూస్తే, చూసినవాడు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏదో సూర్యుడిని చూడటమో, దండం పెట్టుకోవటమో, శివశివ అనుకోవటమో, స్నానం చేయటమో, నోరు పుక్కిలించి కుమ్మేయటమో, ఏదో ఒకటి ప్రాయశ్చిత్తం అనేది చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళని చూస్తేనే మహాపాపం చూసిన వాడికి కూడా అంటుతుంది అని స్మృతి గ్రంథం చెప్తోంది. ఆ విషయాన్ని మనం బాగా దృష్టిలో ఉంచుకోవాలి. వేదవాదాల్ని ఒక్కసారి తోలనాడినందువలన దేవాపి అంతటి మహానుభావుడు, ఎంతటి మహానుభావుడు, ఒక యుగం పాటు జీవించి ఉండి, ఆ యుగమంతా కూడా కనిపించకుండా సూక్ష్మ శరీరంతో అంటిపెట్టుకుని ఉండి, పై యుగంలో ఒక కొత్త వంశాన్నే నిలబెట్టేటువంటి మహానుభావుడు కూడా క్షణంలో అనర్హుడైపోయాడు. క్షణంలో అనర్హుడైపోయాడు. ఆ అనర్హత్వాన్ని వెంటనే ప్రకృతి చూపించేసేసింది అంటుంటే, నిరంతరం వేదదూషణలో మునిగి ఉండేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమై ఉండాలి అనే సంగతి మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మనం ఇలాంటి దూషణలకు మనం పోకూడదు. స్మృతి ఇతిహాస పురాణాది శాస్త్రాదుల్ని కానీ, బ్రాహ్మణుల్ని లేదా దేవతల్ని వీళ్ళందరినీ కానీ తూలనాడే పని మనకొద్దు అని మనం నిర్ణయించుకోవాలి అనే అభిప్రాయాన్ని శ్రీశుకుల వారు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ప్రధానంగా మనసులో ఉంచుకుందాము. ఈ టేక్అవే మెసేజ్ని మనం తీసుకుని మనం ఎట్లాంటి పరిస్థితుల్లోనూ కూడా వేదనింద చేయకూడదు, ఇలాగే మిగతా నిందలు కూడా మనం చేయకూడదు, అసలు నిందలే లేని పరిస్థితికి రావాలి అని ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. పారాయణ కార్యక్రమం చేసుకోవాలి, కానీ ఇప్పటికే చాలాసేపు అయిపోయింది, ఉన్న ఓపికంతా కూడా అయిపోయినట్లుంది. అందువల్ల ఈ పారాయణ కార్యక్రమం ఇంకో రోజు చూసుకుందాము. ఈ అధ్యాయం మొత్తమా లేదా పై అధ్యాయంతో కలిపి పారాయణ ఒకేసారి పెట్టుకుందామా, లేదా మిగిలిన భాగం మొత్తాన్ని ఒకసారి పారాయణ కార్యక్రమంగా నడుపుకుందామా, ఏదో మనం తర్వాత చూసుకుందాము. ఇప్పటికీ ఈ కార్యక్రమాన్ని క్షమాప్రార్థనాదులతో పూర్తి చేసుకుందాము. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.